రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ప్రలోభాలకు దిగుతున్నారు. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా పంపకాల్లో ముందుంటున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెరగడంతో అప్పులు తెచ్చి మరీ తాయిలాలు పంచుతున్నారు. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న నేతలు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ప్రలోభాలకు దిగుతున్నారు. కులాల వారీగా తాయిలాలు, మహిళా సంఘాలకు నగదు, ఇంటింటికి మటన్, చికెన్, మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా పంపకాల్లో ముందుంటున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెరగడంతో అభ్యర్థులు ప్లాట్లు, పొలాలు, బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఒక్కో వార్డులో 10 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్థికంగా బలహీనులైన అభ్యర్థులు పోటీకి దూరమవుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 66 డివిజన్లలో 398 మంది అభ్యర్థులు బరిలో ఉండగా సుమారు 250 మంది భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంఐఎంకు 6 డివిజన్లలో వన్ సైడ్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఎంఐఎం ప్రభావిత డివిజన్లు పోగా మిగతా 60 డివిజన్లలో 3 పార్టీల అభ్యర్థులతో పాటు చాలా చోట్ల ఇండిపెండెంట్లుగా ఆర్థికంగా బలమైన క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు. కొన్ని డివిజన్లలో ఒక్కో అభ్యర్థి 50 లక్షల నుంచి కోటికి పైగా వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మొత్తం ఖర్చు 100 కోట్లు దాటే అవకాశం ఉంది. కరీంనగర్తో పాటు పలు జిల్లాల్లోనూ అభ్యర్థులు ఖర్చుకు వెనకాడడం లేదు. కామారెడ్డిలోని పలు వార్డుల్లో ఓటుకు 1000 నుంచి 2000 వరకు పంచుతున్నారు. లిక్కర్ పంపిణీ జోరుగా సాగుతోంది. కొందరు స్థలాలు అమ్ముకుని మరికొందరు ఆస్తులు తనఖా పెట్టి 20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ములుగులో ఆయిల్ ప్యాకెట్లు, మటన్ పంపిణీ చేస్తున్నారు. ఓటుకు 2000 నుంచి 5000 వరకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మెదక్లోని కొన్ని వార్డుల్లో టఫ్ ఫైట్ నడుస్తోంది. పోలింగ్ ముందు రోజు ఓటుకు 1000 నుంచి 2000 ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. కుల సంఘాల ఓట్ల కోసం ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లా 6 మున్సిపాలిటీల్లోని 104 వార్డుల్లో దాదాపు అన్ని చోట్ల ఓటుకు 3000 ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కొందరు ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. హుస్నాబాద్లో చైర్మన్ పదవికి పోటీ పడుతున్న ఓ అభ్యర్థి ప్రచారం కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నాడు. పట్టణంలోని విలువైన ప్లాటును 95 లక్షలకు అమ్ముకున్నాడు. దుబ్బాకలో మరో అభ్యర్థి సిద్దిపేటలోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ను 25 లక్షలకు అగ్గువకు తీసేశాడు. చేర్యాల మున్సిపాలిటీలో మరో అభ్యర్థి ఓపెన్ ప్లాట్కు కుదవ పెట్టగా వచ్చిన 15 లక్షలను పోలింగ్ ముందు రోజు పంపిణీ కోసం ముఖ్య నేత ఖాతాలో డిపాజిట్ చేసినట్లు తెలిసింది. యాదాద్రి జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉండగా దాదాపు అన్ని చోట్ల ఓటుకు 3000 చొప్పున పంచేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు పంపకాలు కూడా మొదలు పెట్టడంతో మిగిలిన వారు పైసల వేటలో పడ్డారు. ఈ క్రమంలో ఆస్తులు తనఖా పెడుతున్న అభ్యర్థులు 5 చొప్పున వడ్డీకి లక్షలకు లక్షలు తెస్తున్నట్లు చెబుతున్నారు.